అంటారు. అయితే కార్తీక మాసం మొదలవుతుందన్నమాట. కార్తీక మాసమా? అదేమిటి? నవంబర్ నెలలో కదా దీపావళి పండుగ వచ్చేది. అవి ఇంగ్లీష్ నెలలు. దీపావళి పండుగ అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వస్తుంది. అవును కదా, నన్ను కార్తీక మాసం అంటున్నావేమిటి? కార్తీక మాసం అంటే తెలుగు నెల పేరన్నమాట. దీపావళి తర్వాత రోజు నుండి కార్తీక మాసం మొదలవుతుంది. అలా తెలుగు నెలలు కూడా 12 ఉన్నాయా నానమ్మ? అవునరా, అవును. ఇంగ్లీష్ నెలలానే తెలుగు నెలలు కూడా 12 ఉన్నాయి. అవేవో చెప్పవా నానమ్మ? చెబుతానరా, వినండి మరి. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వేజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గుణం. ఇవి 12 నెలలు. ఉన్నాయి నానమ్మ. మేము మా స్నేహితులందరికీ ఈ తెలుగు నెల పేరు చెప్తాము. సరేనా? మరి పాఠశాలలకు వేలైతుంది. పదండి పదండి.